జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏం చెప్తున్నాయి? ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రజలకు అటు అన్ని రాజకీయ పార్టీలకు ఏం చెప్పదలుచుకుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నవీన్ యాదవ్ గెలుపు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిందేనా? బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ లో ప్రచారంలో దూసుకుపోయినట్టుగా పోల్ మేనేజ్మెంట్ లో దూసుకుపోలేకపోయిందా, వెనుకబడిందా? బీజేపీకి ఓట్లు ఎందుకు తగ్గినాయి? ఇలా ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. గత వారం రోజులకెళ్ళి మన ఛానల్లో అప్డేట్స్ లేవు, వీడియోస్ లేవు, షార్ట్స్ లేవు, లైవ్స్ లేవు, మొత్తం కూడా మీ అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. దానికి టెక్నికల్ ఇష్యూ అనేది చిన్న కారణం. సో అలాంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటారని చెప్పేసి మీకు మాటిస్తున్నా. అయితే ఈ వారం రోజులకెళ్ళి కూడా మీరు ఛానల్ మీద కన్స్టెంట్ గా ఉంటూ సపోర్ట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున సబ్స్క్రైబర్స్ అందరికీ, సబ్స్క్రైబర్ కాకుండా వీడియోస్ చూస్తూ అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కన్నేసి ఒక ఇంట్రెస్టింగ్ గా ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఉప ఎన్నిక. గతంలో చాలా ఉప ఎన్నికలు తెలంగాణలో వచ్చినాయి, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత వచ్చినటువంటి రెండో ఉప ఎన్నిక ఇది. గతంలో ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయితే లాస్ అనిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కాంగ్రెస్ శ్రీ గణేష్ గెలిచి కాంగ్రెస్ హస్తగతం అయితే, రెండో ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం వల్ల జూబ్లీహిల్స్ లో వచ్చిన ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికను కూడా, ఈ స్థానాన్ని కూడా, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. రేపు అసలు ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల సరళి ఒకసారి చూద్దాం. మొత్తము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉన్న ఓట్లు 4 లక్షల పైన అయితే, పోలైనవి మొత్తం పోలైన ఓట్లు 1,90,000 వరకు పోలైనవి. ఇందులో మెజారిటీ ఓట్లు అంటే ఎక్కువ ఓట్లు నవీన్ యాదవ్ సంపాదించుకున్నాడు. ఎంత? 98,988 ఓట్లు. దాదాపు 1,00,000 ఓట్లకు రీచ్ అయిండు నవీన్ యాదవ్. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉండి సిట్టింగ్ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఎన్ని ఓట్లు సంపాదించుకున్నది? 74,259 ఓట్లు. మూడో స్థానంలో బీజేపీ గత ఎన్నికల్లో ఉన్నట్టే ఈ ఎన్నికల్లో కూడా మూడో స్థానం నుండి నిలిచింది. కాకపోతే ఓటు పర్సెంట్ తగ్గింది. ఇప్పుడు వచ్చిన ఓట్లు ఎన్ని? 17,061 ఓట్లు. రైట్, ఇది ఈ 2025 ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం. నవీన్ యాదవ్ 98,988 వస్తే 74,000 చిల్లర మాగంటి సునీతకు వచ్చిన 17,000 చిల్లర లంకాల దీపక్ రెడ్డి బీజేపీ సంపాదించుకుంది. ఈ వరుస 3 ప్రధాన పార్టీల మధ్యలో పోటీ నడిచింది. ప్రచారాలు, పోలింగ్, ఆ యుద్ధ వాతావరణం అంతా కూడా మనం అంతా చూసినాం నిన్న మొన్న. అయితే ఒక్కసారి కొంచెం వెనుకకు పోతే 2023 అసెంబ్లీ ఎన్నికలకు పోతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ 64,212 ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 64,212 ఓట్లు. కాంగ్రెస్ అభ్యర్థి మీద అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ మీద మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఎన్ని ఓట్లతోటి? 80,599 ఓట్లతోటి. దాదాపు 16,000 ఓట్ల చిల్లర. 16,000 ఓట్ల చిల్లరతోటి మాగంటి గోపీనాథ్ మూడోసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిండు. అప్పుడు దీపక్ రెడ్డికి, బీజేపీ పార్టీకి వచ్చిన లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి, బీజేపీ పార్టీకి లంకాల దీపక్ రెడ్డి వచ్చిన ఓట్లు ఎన్నయ్యా అంటే 25,866. ఈసారి వచ్చిన ఓట్లు 17,061. 17,061 ఏమో మొన్న 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 26,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఈసారి ఓట్లు తగ్గినాయి. ఆ సమయంలో ఎంఐఎం ఓట్లు దాదాపు 7,848 ఓట్లు ఉన్నాయి. 7,848 ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి. ఈ 2025 ఉప ఎన్నికలలో చూస్తే ఇటు బీజేపీ ఓట్లు తగ్గినాయి, అవన్నీ కూడా నవీన్ యాదవ్కు పోయినాయి. ఎంఐఎం ఓట్లు గుండు గుత్తగా నవీన్ యాదవ్కు పోయినాయి. సరే, అంతకన్నా ముందు ఇంకో కొంచెం ముందుకెళ్తే 2018 అసెంబ్లీ ఎలక్షన్లకు పోతే అప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసింది. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు 2018లో
ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు 18,000 దాదాపు 19,000 ఓట్లను సాధించుకున్నాడు. కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసిండు, ఆయనకు 52,000 ఓట్లు వచ్చింది. ఇక మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటికి జూబిల్స్, ఆయన 68,979 ఓట్లు దాదాపు 69,000 ఓట్లు సాధించి ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది. అంటే 68,000 ఓట్లకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 20,000 ఓట్లు గోపీనాథ్కు యాడ్ అయినాయి. కాంగ్రెస్ కు 52,000 ఓట్లు ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64,000 ఓట్లని. 2025 అసెంబ్లీ జూబిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ ఓట్లు దాదాపు 30,000 దాదాపు 30 నుంచి 40,000 వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగింది. అయితే పడ్డ ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడ్డ ఓట్లన్నీ కాంగ్రెస్ హస్తం గుర్తు నుంచి పడ్డ ఓట్లేనా అని ఆలోచిస్తే బీజేపీ ఓట్లు తగ్గినాయి. 2023లో పడ్డ 25,000 ఓట్ల నుంచి 17,000 ఓట్లు, అంటే దాదాపు బీజేపీ నుంచి 8,805 ఓట్లు బీజేపీకి ఈసారి తక్కువ పడ్డాయి. అంటే 8,000 ఓట్లు ఎక్కడ పోయినట్టు? నవీన్ యాదవ్ కు క్రాస్ ఓటింగ్ జరిగిందా అనేది ఇక్కడ డౌట్ వస్తుంది. దాంతోపాటు ఎంఐఎంకి సంబంధించి ఒక 8,000 ఓట్లు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8,000 ఓట్లు ఎంఐఎంకు ఉండే. అంతకు ముందుకు ఇదే నవీన్ యాదవ్ 18,000 ఓట్లు ఆయన ఎంఐఎం నుంచి సంపాదించుకున్నారు. ఆ ఎంఐఎం ఓట్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. అటు మిత్రపక్షంగా కూడా ఉన్నారు కాబట్టి, ప్లస్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు ఇచ్చడం, మంత్రి పదవి కేటాయించడం కూడా మైనార్టీ ఓటు బ్యాంకును కొంత అటువైపు కదిలించిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ ఓట్లు ఎన్ని ఉండే? మొత్తం 64,212 ఓట్ల నుంచి ఒక్కసారిగా 98,000 ఓట్లకు చేరుకుంది. 24,000 దాదాపు 25,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిచింది. సో ఈ నవీన్ యాదవ్కి వచ్చిన మెజారిటీ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అని చాలా క్లియర్గా అర్థమైతే ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీలో తగ్గిన ఓట్లన్నీ నవీన్ యాదవ్కే పోయినాయి, ఎంఐఎం ఓట్లన్నీ నవీన్ యాదవ్కే పోయినాయి. ఇంకా కాంగ్రెస్ ఒక సంవత్సరం జరిగిందంటే 2 సంవత్సరాలు జరిగినాయి అంటే క్యాజువల్ గా నార్మల్ గా కూడా ఓట్లు పెరుగుతాయి, కొత్త ఓట్లు యాడ్ అవుతాయి. అయితే జూబిల్స్ ఉప ఎన్నికల్లో జరిగింది ఏంటంటే కొత్త ఓట్లు యాడ్ అవడంతో పాటు దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా ఆరోపించింది. ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి, డబల్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి, నకిలీ ఓట్లు వేసిరని చెప్పేసి, క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి, చిన్న పిల్లలతోటి ఓట్లు వేయించదని చెప్పేసి అధికారులు, పోలీసులు, ఎన్నికల సంఘం వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సపోర్ట్ చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తా ఉంది. దాంతో పాటు నవీన్ యాదవ్ అనుచరులు కొంత గ్రౌండ్ లో బెదిరింపులకు దిగిరు, దానివల్ల ఓటు బ్యాంక్ అంతా కూడా అటువైపు మళ్ళింది కొంత ఓటు బ్యాంక్ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ జరిగిన ఫలితం వచ్చిన సాయంత్రమే కొంత ఇది చేసిన పరిస్థితి. దీంతో పాటు ఏంటంటే ప్రచారంలో దూసుకుపోయిన బీఆర్ఎస్, కేటీఆర్ కావచ్చు, మాగంటి సునీత కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, గ్రౌండ్ లో కావచ్చు, ప్రచారంలో దూసుకుపోయినంత, చొచ్చుకుపోయినంత పోల్ మేనేజ్మెంట్ లో కొంత వెనుకబడ్డది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్న వాస్తవం. ఎందుకంటే పోలింగ్ సెంటర్ల దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించడం, బీఆర్ఎస్ ఏజెంట్లను బెదిరించడం, వాళ్ళను బయటికి పంపడం, వాళ్ళ ముందే బీఆర్ఎస్ ఏజెంట్ల ముందే కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు దొంగ ఓట్లు, చిన్నపిల్లలతో ఓట్లు వేయించడం, వేసిన వాళ్ళే మళ్ళీ వేలికి ఇంకు పూసుకునే ఇంకు తుడుపుకొని మళ్ళీ ఓట్లు వేయడం అనేది చాలా డ్రోన్లలో చాలా క్లియర్ గా రికార్డ్ అయితే అలాంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మనం చూసి మీరు అందరు కూడా చూసి. దాంతో పాటే బహిరంగంగా పోల్ చిట్టీలు పంచే దగ్గరనే డబ్బులు పంచిరు అనేది చాలా వీడియోలు బయటకు వచ్చినాయి, వీడియోలు తిరుగుతూనే ఉన్నాయి. మరి దీని మీద ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. సో దీనికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటు పోలింగ్ అవుతుంటే అటు గల్లీలలో తిరిగారు, కాన్వాయ్లలో, అధికారిక వాహనాలలో. ఒక స్థానంలో, ఒక అసెంబ్లీ స్థానంలో ఎన్నిక జరిగేటప్పుడు ఆ అసెంబ్లీకి సంబంధం లేని నాయకులు, ఆ నియోజకవర్గ ఇతర నాయకులు, ప్రజలు ఎవరైనా సరే కామన్ మ్యాన్ కూడా అటు ఉండొద్దు, నియోజకవర్గం అవతలకు వెళ్ళిపోవాలి. కానీ అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పోర్ట్స్ పర్సన్స్, కాంగ్రెస్ నాయకులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడ ఉండి ఆ స్థానికులను, ఆ ఓటర్లను కొంత ఏమంటారు వాళ్ళు మొబిలైజ్ చేయడమా లేకపోతే ప్రేరేపించడమా, ఓటర్లను ప్రభావితం చేయడమా అనేది కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగడానికి కారణమైంది. ఇక బీఆర్ఎస్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే పోలింగ్ సెంటర్ల దగ్గర, పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ కొంత వెనుకబడిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కొంత బెదిరింపులకు కొంత వెనుకడుగు వేసినట్టుగా కూడా కనిపించింది. దీంతో పాటే డబ్బులు పంచిరు, ఓటుకు 5,000 కాంగ్రెస్ పార్టీ పంచింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ
ఆరోపణలు చేసినారు, కొన్ని వీడియోలు కూడా వాళ్ళు రిలీజ్ చేసినారు. సో ఈ డబ్బులు పంచడం కూడా ఓటర్ల మీద ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం, ఈ ఫలితం అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ ఫలితాన్ని ఎలా తీసుకుపోతే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండు, ఓటమి అనేది గెలుపోవడం సహజం, మేము ఓడిపోయినా కూడా దీన్ని బూస్ట్ గానే తీసుకుంటాం, మళ్ళీ రాబోయే జిహెచ్ఎంసీ సర్పంచ్ ఎంపీటీసీ రాబోయే ఉప ఎన్నికలు ఏమైనా వస్తే వాటికి కూడా కష్టపడి పనిచేస్తాం, దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. ముఖ్యంగా ఈ ఎన్నికలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా చాలా గట్టిగా పనిచేసింది. ఆ సోషల్ మీడియాకు ప్రత్యేక థ్యాంక్స్ కూడా కేటీఆర్ చెప్పారు. సో ఈ సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. బీఆర్ఎస్ పూర్తిగా ప్రచారాలు, రోడ్ షోలను, సోషల్ మీడియాను నమ్ముకుంటే కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా చెప్పాలంటే, ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీగా చెప్పాలంటే కాంగ్రెస్ గ్రౌండ్ లో డబ్బులు పంచడాలు, ఓటర్లను ఆకట్టుకోవడాలు, చీరలు పంచడాలు అట్లాంటివి చేసిందని చెప్పొచ్చు. దానికి ప్రత్యక్ష సాక్షులు జూబ్లీహిల్స్ ఓటర్లే, వాళ్ళని పేరుతో వాళ్ళే చెప్తారు. దీనికి తోడు ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏమైంది అంటే నవీన్ యాదవ్ అక్కడ స్థానికుడు కావడం, బీసీ కావడం, బీసీ సంఘాలు కూడా కొంత నవీన్ యాదవ్ కు అనుకూలంగా పనిచేసినాయి అని చెప్పొచ్చు. బీసీలు ఇప్పుడు కొంత కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక ఊరిస్తున్నందుకు కొంత బీసీలు కూడా ఆశతోటి బీసీలు అందరూ కూడా నవీన్ యాదవ్ అయి ఉండడం కూడా అక్కడ బీసీ ఓట్లు కొంత అటువైపు మళ్ళడానికి కూడా కొంత కారణమైంది. సో ఇది జూబ్లీహిల్స్ ఫలితం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని ఇంపాక్ట్ రేపు ఎట్లా ఉండబోతుంది? ఇదే ఊపుతోటి కాంగ్రెస్ మిగతా ఎవరైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారో వాళ్ళ ఉప ఎన్నిక కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు మొన్నటి వరకు కాంగ్రెస్ కొంత బెరుకుగా భయంగా కనిపించింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ ఇచ్చినటువంటి బూస్ట్ తోటి కాంగ్రెస్ ఇంకా కొంచెం దూకుడుగా ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా కొంచెం పవర్ఫుల్ గా స్పీచ్లు పెంచుతాడు. కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. జనాలను రెచ్చగొట్టేలాగా ఆయన స్పీచ్లు ఇంకా కొంచెం మసాలా దట్టించేలాగా ఆయన ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కు ఇంకా కొంచెం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక రిజల్ట్ అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటనే. అయితే ఈ రిజల్ట్ గత ఎంపీ రిజల్ట్స్ తో పాటు అసెంబ్లీ రిజల్ట్స్, జరిగిన ఎంపీ ఎలక్షన్లు, ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ బైపోలు, జూబ్లీహిల్స్ బైపోలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ గా వచ్చినాయి. సో ఈ నెగిటివ్ గా వచ్చిన క్రమంలో ఆత్మవిమర్శ చేసుకుంటుందా, లేకపోతే ఏం చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆధారపడింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చే సలహాలు, సూచనల మీద ఆధారపడింది. ఇప్పటికే ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రివ్యూలో మునిగింది, రివ్యూ చేసుకునేది ఎక్కడెక్కడ మైనస్ అయింది, ఎక్కడెక్కడ ప్లస్ అయిందని. సో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు ఇంకా కొంచెం టఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ ప్రజల నుంచి ఈ ఓట్లు రాబట్టుకునే క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లడంలో కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ కూడా గత 2023 ఎన్నికలలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఒంటరిగా పోరాటం చేస్తే బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, దీనికి తోడు బీసీ సంఘాలు అన్ని కలిసి కూడా నవీన్ యాదవ్ ను గెలిపించినాయి. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత సింగిల్ గా ఫైట్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే ఫైట్ చేసింది. ఎంఐఎం, బీజేపీ వీళ్ళంతా కాంగ్రెస్ ముగ్గురు కలిసి గెలిచిన ఎన్నికగా దీన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల మీద ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటదంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం స్పీడ్ గా బూస్ట్ ఇచ్చి స్పీడ్ గా వెళ్లే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇంకా కష్టపడాలి. బీజేపీ మొన్నటి దాంట్లో పెద్ద ఆసక్తిగా పవర్ దాని ఏమంటారు కసితోటి పనిచేసినట్టుగా అయితే ఎక్కడ కనిపించలేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ స్థానిక నాయకులు పోటీ చేస్తారు కాబట్టి ఆ స్థానిక ఎన్నికల్లో అక్కడ క్యాడర్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో కొంత యాక్టివ్ గా పనిచేసే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం అంటే అది జిహెచ్ఎంసీ వరకే పరిమితం కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎంఐఎం ఖచ్చితంగా తన పార్టీ తీసుకుంటే తన ఓట్ బ్యాంకు తను కాపాడుకొని అవసరమైతే కాంగ్రెస్ సపోర్ట్ తీసుకునేలాగా కనిపిస్తా ఉంది. ఇది ప్రస్తుతానికైతే మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల మీద మనం అనుకున్న రివ్యూ. మీకు నచ్చితే దీని కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేద్దాం, మనం ఎలాంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం మీకు కింద కామెంట్ చేసే అవకాశం ఉంది. ఇంకొక విషయం, మన ఛానల్ ఇది చాలా రకరకాల కంటెంట్, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీరు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఉంటా. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.